ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ ఏదని చూస్తారా? ఇది దీన్ని ఇంతకు ముందు ఓపెన్ చేస్తాను, బట్ ఓపెన్ చేసి ఫటాఫట్ అన్ని ఓపెన్ చేస్తాను. చూడొచ్చు, లార్క్ M2. ఇందులో లార్క్ M2 తర్వాత నెక్స్ట్ మోడల్ లార్క్ M2S కూడా లాంచ్ అయింది. బట్ ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, దానికి దీనికి కంపారిజన్ వీడియో కూడా నేను చాలా చూసాను. లార్క్ M2, లార్క్ M2S, డీజే మినీ మైక్స్, ఈ మూడింటికి కంపారిజన్ వీడియోలు కూడా నేను చాలా చూసాను. అందులో డీజే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ కాదు, అది 15K ప్లస్ పెట్టాలి, 20K నియర్ పెట్టాలి. ఇది 10Kలో మనకు వస్తుంది. M2S కూడా 10K ప్లస్ ఉంటది. బట్ దాంతో పోల్చుకుంటే అది అడ్వాన్స్డ్ అయినా సరే, దాంతో పోల్చుకుంటే ఇందులో వాయిస్ క్లారిటీ చాలా బాగుంది, దీనికంటే ముందు మోడల్ అయినా సరే. అందుకే తీసుకున్నాను నేను. సో ఇందులో కంటెంట్స్ ఏమన్నా ఇప్పుడు మనం చూద్దాం. కార్డ్ ఇది, నెక్స్ట్ ఇది యూజర్ మాన్యువల్ బుక్, ఇది ఫైనల్ గా లార్క్ M2 వైర్లెస్ మైక్. ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఇవి ఫైనల్ గా ఇందులో ఉన్నవి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది మైక్ సెట్, ఇది పక్కన పెడదాం. ఇవి స్టిక్కర్లు, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ప్యాకింగ్ లిస్ట్, అంటే ఇందులో ఏమేమి ఉన్నాయో ఇది ప్యాకింగ్ లిస్ట్ అనమాట. ఇందులో యూజ్ చేయాలి అనే దానికి చిన్న మాన్యువల్ బుక్ లాంటిది. అది USB to Type-C, క్వాలిటీ చాలా బాగుంది, ప్రీమియం ఉంది క్వాలిటీ. ఇవి లాకెట్ లో కూడా వేసుకోవచ్చు, థ్రెడ్స్. ఇవి టైట్ లూజ్ చేసి మనం లాకెట్ లో వీటిని వేర్ చేసుకోవచ్చు ఇలా. యాక్చువల్లీ మైక్ ఇది కాదు, ఇది మైక్ ఆన్ అయిపోయి ఆల్రెడీ. ఈ రెండు అంటుకుంటుంది. వన్ రిసీవర్. ఇది M2S ప్రైస్ ఏమొచ్చి 15K ప్లస్ ఉంది. ఇది Type-C అనమాట. లార్క్ M2లో Type-C అంటే కాంబోలో కూడా ఉంటాయి, అంటే కెమెరాకి, ఆండ్రాయిడ్ కి ప్లస్ ఐఫోన్ కి ఇలా కాంబో కూడా ఉంటాయి. అవి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది లాంచింగ్ అప్పుడు ఓన్లీ Type-Cనే 15,000 ఉండేది. బట్ ఇప్పుడు ప్రైస్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది, 15,000 కంటే తక్కువ అయిపోయింది. 9,500కి ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. యూట్యూబర్స్ కి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ ఇది. ఎందుకో కూడా ఇప్పుడు వాయిస్ మీరు వింటారు కదా, ఇది డైరెక్ట్ గా ఫోన్ నుంచి మీరు వింటున్నారు ఇప్పుడు రికార్డ్ చేసేదంతా. సో దీని తర్వాత నేను కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ అలా మ్యాగ్నెట్స్ ఇస్తాడు, ఇలా చాలా స్ట్రాంగ్ గా అంటుకుంటున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లోగో ఉంది కదా మైక్ పైన, ఈ లోగో మీరు కనిపించకూడదు అని అనుకుంటే, ఇప్పుడు ఇందాక చూపించాం కదా స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్ మనం స్టిక్ చేసుకోవచ్చు దీనిపైన, లోగో కనిపించకుండా. లార్క్ M2S అయితే లోగో కనిపించదు, చాలా చిన్నగా ఉంటది అది. ఇన్ఫాక్ట్ ఇక్కడ పెట్టినట్టు కూడా తెలియదు. బట్ క్వాలిటీ అంతగా లేదు, సౌండ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ బాగాలేదు. ఇది ఆడియో క్వాలిటీ బాగుంటది. ఇవి ఫోమ్స్ అనమాట, ఇలా పెట్టొచ్చు. ఇది ఫైనల్ గా మైక్ అనమాట. ఇది ఇలా స్టిక్ చేసేయచ్చు. బ్యాక్ సైడ్ మనం మ్యాగ్నెట్ పెట్టేసి ఇలా సింపుల్ గా మనం స్టిక్ చేసేయచ్చు. ఒకవేళ కాదు అనుకుంటే, నువ్వేమైనా మెడలో వేసుకోవాలనుకుంటే ఒక లాకెట్ లా కూడా ఉంటది. ఇలా ఎంత కావాలంటే అంత పెద్దగా చేసి మనం మెడలో కూడా వేసుకోవచ్చు, ఈజీగా ఉంటది. చూడండి, ఇప్పుడు లాకెట్ లా కూడా ఉంది. ఇది పక్కన పెట్టండి, ఓన్లీ ఇది మాత్రమే చూడండి. లాకెట్ లా ఉంటది, బట్ వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. ఇలా కూడా వేసుకోవచ్చు. బట్ ఇది అంత కంఫర్ట్ గా ఉండదు, ఎందుకంటే మ్యాగ్నెట్స్ మంచిగా స్టిక్ అవుతున్నాయి కాబట్టి ఇలా పెట్టుకుంటే బాగుంటది. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మీకు క్వాలిటీ ఎలా ఉన్నదని చూపిస్తాను. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవి రిసీవర్, అంటే దీనికి 2 పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మన మొబైల్ పెట్టొచ్చు. ఒకేసారి నువ్వు ఛార్జింగ్ పెడుతూ కూడా దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ ఛార్జింగ్ పెడుతూ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, లేదా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి దానికి తగిలించేస్తే అయిపోతుంది. అట్ ద సేమ్ టైం నీకు ఛార్జింగ్ అయిపోతుంది, వాయిస్ కూడా రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాయిస్ అనేది హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ నుంచి. సో వాయిస్ అనేది డిఫరెన్స్ మీరు చూడొచ్చు, దానికి దీనికి ఎంత తేడా ఉందనేది. ఇప్పుడు మొబైల్కి ఇలా 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాను, మీరు ఆడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. దూరం పెరుగుతున్న కొద్దీ డిస్టెన్స్ ఉన్నా సరే ఆడియో క్వాలిటీ లాస్ అవ్వకుండా మీకు మంచి ఆడియో వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు బయటికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది 1 మీటర్లో ఉంది, బయట నార్మల్ బయట సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూపిస్తాను, అలా వెళ్తూ ఉంటాను చూడండి. డిస్టెన్స్ పెరిగినా సరే ఆడియో క్వాలిటీ మాత్రం మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 5-6 మీటర్ల డిస్టెన్స్లో ఉంటాను నేను. నువ్వు కూడా అలా వెనక్కి వెళ్ళు. డిస్టెన్స్లో ఉన్నా సరే ఆడియో క్వాలిటీ సరిగ్గా వస్తుంది.
అలా దగ్గరకు వస్తూ రికార్డ్ చేద్దాం. ఇదే సౌండ్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎల్లో బటన్ ఉంటుంది. ఇప్పుడు బయట సరౌండింగ్స్తో సౌండ్ మీకు వస్తుంది కదా, ఎల్లో కలర్ బటన్ ఇప్పుడు ఆన్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది చూడండి. ఆన్ చేశాను. సో ఇదే డిస్టెన్స్లో ఉన్న నా సౌండ్ తప్ప సరౌండింగ్స్ వచ్చిన ఏ సౌండ్ కూడా గాలి సౌండ్ ఏమి వినిపించదు. అంత క్వాలిటీగా ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత. అందుకు బడ్జెట్లో ఇది చాలా మంచి మైక్. ఇది వీడియోలో మీకు దాని డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. తర్వాత ముందు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకముందు, ఆన్ చేసిన తర్వాత చూడండి. ₹1 కాయిన్ అంత సైజులోనే ఉంటాయి. లోగోలా ఉంటాయి, చిన్న లోగోలా ఉంటాయి అంతే. కానీ దీని పనితీరు మాత్రం పెట్ట కొంచెం కూతగానం అన్నట్టు చిన్నగా ఉన్నా సరే, కాంపాక్ట్గా ఉన్నా సరే దీని క్వాలిటీ మాత్రం డీజే మినీతో పోల్చుకుంటే ఏ మాత్రం తీసిపోదు. ఇది దానికి టక్కరిచ్చే ఏకైక మైక్ బడ్జెట్లో ఏదైనా వైర్లెస్ మైక్ ఉందంటే హోలీల్యాండ్ లార్క్ M2S కూడా బాగుంది. కానీ అది కొంచెం వాయిస్ ఇది కొంచెం క్లారిటీ వస్తుంది వాయిస్. అది అంత క్లారిటీ అనిపించట్లేదు నాకు వాయిస్ దాంతో రికార్డ్ చేస్తే. అందుకు అది మీకు సజెస్ట్ చేయలేదు. నేను కూడా అది తీసుకోలేదు, అది లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. బట్ ఇది తీసుకోవడానికి రీజన్ అది, ఇది బాగుంది, వాయిస్ బాగా రిసీవ్ చేసుకుంటుంది, క్వాలిటీ బాగుందన్నమాట, ఎన్హాన్స్ బాగా చేస్తుంది. అది కొంచెం గాలి సౌండ్ రావడం అలా ఉంది, ఎందుకంటే అది మరీ చిన్నగా చేస్తారు, అందుకే అందులో అంత క్వాలిటీ ఇవ్వలేకపోతుంది. అది ఇకపై వచ్చే వీడియోస్ దీంతో వస్తాయి. సో అది ఫైనల్. మీరు తీసుకోవాలనుకుంటే వైర్లెస్ మైక్ తీసుకోవాలనుకుంటే బడ్జెట్లో ఒకవేళ మీరు పెట్టగలిగితే 9500 ఓన్లీ టైప్సే తీసుకోండి వేరియంట్ స్టార్టింగ్లో. కాంబో ఏం వద్దు, 2000 ఎక్స్ట్రా అవుతుంది. సో ఇది ద బెస్ట్ మైక్. ఇది బడ్జెట్లో వైర్లెస్ 2-3 వేలలో కూడా ఉన్నాయి. అవి అంత అన్ని రోజులు రావు, అంత క్వాలిటీ కూడా ఉండవు. ఇది ఈ మైక్ ఇచ్చేంత క్వాలిటీ వాయిస్ అది ఇవ్వదు. సో కొంచెం పెట్టగలిగితే ఒక 2-3 నెలలు ఎక్కువైనా సరే, లేట్ అయినా సరే కొంచెం డబ్బులు పోగేసి ఇది తీసుకోండి. మనం ఛానల్ కూడా కొత్తగా పెట్టాం. సో ఇప్పుడు అంతగా లేకపోవచ్చు క్వాలిటీ అది ఇది, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కూడా అంతగా బాగోకపోవచ్చు. రానున్న రోజుల్లో నేను డెవలప్ చేసుకుంటాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వర్త్ అనిపిస్తే.